మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో గల మహిళా డిగ్రీ కళాశాలలో నిన్న అకాల వర్షానికి వేరే హాస్టల్కు తరలించిన విద్యార్థులను ఎంపీ రఘునందన్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయంపేట మహిళా డిగ్రీ కళాశాలలో రెసిడెన్షియల్ విద్యార్థులందరికీ కూడా గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల బిల్డింగ్ పూర్తిగా జలమయమై అక్కడ ఉండే పరిస్థితి లేక పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, స్థానిక యువకులు అందరూ కలిసి విద్యార్థులను వేరే స్కూల్కు షిఫ్ట్ చేశారు. 90% మహిళా ఉపాధ్యాయులు ఉన్నారని ఆయన తెలిపారు. వీరందరికీ ఎంపీ నిధుల నుండి బోరు మోటార్ శాంక్షన్ చేస్తానని మెదక్ ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. హవేలి గన్పూర్ మండలంలో అక్కడ మళ్ళీ కొంతమంది ఇప్పుడు నీళ్ళలో ఇరుక్కున్నారు. నాయకులందరూ ఎప్పుడు పిల్లలు వెళ్తాము. సో అతను చేసిన దీంతో ఆల్రెడీ ఉన్న వాళ్ళు మీ దగ్గర ఆల్రెడీ ఉన్న 255 మొత్తం సైన్స్ బ్లాక్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా సేఫ్గా వాళ్ళని ఓకే కదా? వచ్చిపోతున్నారా రాత్రి? పేరెంట్స్ ఏమైనా వచ్చిపోతున్నారా? రాలేదు కదా? అంటే టీవీలలో చూస్తే మిమ్మల్ని అందరూ తీసుకొచ్చిన విధానం గిట్ట చూస్తే భయపెట్టి ఏమైనా పరిగెత్తుకొచ్చినారా? కాల్ చేసి చెప్పండి. అవసరం ఉంటే ఈ ఒక్కరోజు మీకు ఫోన్ సర్వ్ చేయమని చెప్తాం మీ మేడం. దగ్గర అల్లవి ఏదైనా టెక్స్ట్ మెసేజ్ పెట్టుకున్నా మాట్లాడేదైనా కొంచెం అలా చేయగలరు. ఎందుకంటే పేరెంట్స్ టెన్షన్ పెడతాం. మొబైల్ ఉందండి దగ్గర? ఎంతమంది దగ్గర ఉన్నాయి మొబైల్? మేడం సర్వేలోని రామాయంపేట పట్టణంలో ఉన్నటువంటి మహిళా డిగ్రీ కళాశాల రెసిడెన్షియల్ విద్యార్థులందరికీ కూడా 2 రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాల వల్ల బిల్డింగ్ పూర్తిగా కూడా జలమయమై అక్కడ ఉండేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితుల్లో కళాశాల ప్రిన్సిపల్ గారు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ 5th నుంచి 12th స్టాండర్డ్ వరకు ఉన్నటువంటి స్కూల్ లోపలికి రామాయపేట పట్టణంలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ అటు పోలీసులు, ఇటు రెవెన్యూ, స్థానికంగా ఉండేటువంటి యువకులందరూ కూడా కష్టపడి ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. నౌ దే ఆర్ సేఫ్ ఇన్ దిస్ బిల్డింగ్. ఈ బిల్డింగ్ ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటంటే ఒక బోర్వెల్ లేదు. ఉన్న బోర్వెల్ కొద్దిసేపు మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి కొత్త బోర్వెల్తో పాటు దానికి కావాల్సినటువంటి మోటార్ ఇవ్వమని చెప్పి ఇప్పుడే ప్రిన్సిపల్ గారు రిక్వెస్ట్ చేశారు. ఆ రెండింటిని కూడా ఎంపీ లాడ్స్ కోట కింద మంజూరు చేస్తున్నట్టు వెంటనే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇక్కడ ఉండేటువంటి చదువుకునేటువంటి విద్యార్థులు, బోధించేటువంటి ఉపాధ్యాయులు కూడా మెజారిటీ 99% మహిళలే ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని కళాశాల మెయిన్ గేట్ వద్ద ఒక సెక్యూరిటీ రూమ్ కోసం, ఎందుకంటే లోపలికి వచ్చేటువంటి పేరెంట్స్ కానీ ఇతరత్ర సెక్యూరిటీ సమస్యలు ఉన్నాయి కాబట్టి సెక్యూరిటీని కాపాడుకునేటువంటి రీతి లోపల అక్కడ ఒక సెక్యూరిటీ గదిని కూడా ఈ సందర్భంగా మంజూరు చేస్తా ఉన్నా. విద్యార్థులను కాపాడుతూ నిన్నటి నుంచి వాళ్ళతో పాటు కుటుంబ సభ్యులు